సర్వదేవాత్మకుడు యుగ అవతార పురుషుడు పరమాత్ముడైన శ్రీ 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 సత్సాయిబాబా వారు దివ్యచరణారమునకు అనంతకోటి ప్రణాములు. ఈ అతిరుద్ర మహాయజ్ఞమునిది ఒక పెద్ద సమాచారం అండి. రుద్రమంత్రాన్ని వినియోగము రకరకాలుగా శాస్త్రాల్లో చెప్పబడుతుంది. ఏకవారం పారాయణం చేసుకోవటం, ఇంట్లో రుద్రాభిషేకం చేసుకోవటం, ఇది మన భారతీయ సంస్కారంలో చాలా రోజుగా సనాతన ధర్మాల్లో అన్ని శివాలయం కాకుండా మన ఇంట్లో కూడా ఇది నిర్వహించబడుతుంది. ప్రతి ఒక్క మానవుడుకు లింగం ఆర్చనే చాలా విశేషం అండి. త్రైలింగ దేశం ఇది. ఆంధ్రదేశంలో మన స్వామి అవతారం కూడా చూసేటంటే త్రైలింగ, అది తెలుగు ఉంటాం. త్రైలింగ దేశంలో ఆ లింగాకార అకార మూర్తి లేకుండా ఒక నిర్గుణ పరమాత్మ సకారమూర్తి అయిన ఒక దివ్యక్షేత్రములో స్వామివారి శతాబ్ది జన్మ మహోత్సవంలో ఇది జరగటం ఆయన సంకల్పం. ఎన్నో రకాలుగా రుద్రపాఠం చెప్పారు బోధాయన మహర్షి. దాంట్లో ఈ అతిరుద్రములో ఇంత 121 ఋద్వికులు 132 ఋద్వికులు పాల్గొని మొట్టమొదట్లో మహాన్యాస పారాయణం చేయాలండి. ఆయన బోధాయన సూత్ర ప్రకారం మహాన్యాసం అంటే న్యాసములు అలా అంటే మంత్రంతో పాటి భావుకంగా ఆ స్థానముని స్పర్శనం చేయటం. సన్యాసం మీరు వినపడి ఉంటారు, అదేమిటే టోటలీ రినౌన్సింగ్. మరి ఏమిటి మహాన్యాసం అంటే ఏమిటి? ఈ బాడీ కాన్షియస్, ఈ బాడీ ద్వారా, ఈ శరీరము ద్వారా, శరీరం అంటే శీర్యతేతి శరీర, ఇట్స్ నాట్ గోయింగ్ టు బి పర్మనెంట్ వన్, ఇది వెళ్ళవలసిందే. ఆ జ్ఞానం కలగటానికి ఇది ఒక సాధన, ఇది హేతు అవుతుంది. ఈ మహాన్యాసములో ఈ శరీరమును పెట్టి స్వామి చెప్తున్నారు, ఇది టెంపుల్ ఆఫ్ గాడ్ అంటున్నాడు. ఎప్పుడు ఈ దేహో దేవాలయ ప్రోక్త, దీని పెట్టి ఈ న్యాసము చేయబడుతుంది. మహాన్యాసములో పలు రకాలు ఉంటుంది. మనం సత్సాయి పద్ధతిని ఒకటి పెట్టుకున్నామండి. దీంట్లో రావణుడు చేసిన ఒక పద్ధతి కూడా దాంట్లో ఇంక్లూడ్ అయ్యింది. చాలా బాగా ఆయన పరమేశ్వరుడి ధ్యానం చేసేవాడు. సంవర్తాగ్ని తడిత్ ప్రదీప్త కనక ప్రస్పర్ధి తేజోరుణం గంభీరధ్వని సామవేదజనకం తామ్రాధరం సుందరం అర్ధేందుజ్జితిలోల పింగళ జటాపార ప్రబోద్ధోదకం వందే సిద్ధసురాసురేంద్రనమితం పూర్వం ముఖం శూలినః. ఇటువంటి శ్లోకాలు మనకు కనపడుతుంది. ఇదంతా కూడా పరమేశ్వర ధ్యానం, పంచముఖ ధ్యానం పద్ధతి గురించి చెప్పబడితే స్వామి ఒక మాట అన్నారు మా దగ్గర, మంత్రాస్ ఆర్ గాడ్ మేడ్, పద్ధతీస్ ఆర్ మ్యాన్ మేడ్ అన్నాడు. సో దాన్ని పెట్టుకుని ఒక పద్ధతి మనం ఆచరణలో ఉండాలని ఈ సత్సాయి పద్ధతి పెట్టి మేము ఇక్కడ ఆఫర్ చేస్తున్నామని సంకల్పం స్వామి చేసుకోవాలి. దీంట్లో కేశాది పాదాంత న్యాసాలు ఉంటున్నాయి. ఓం నమో భగవతే రుద్రాయ, ఇది దశాక్షర మంత్రం. ఇదండి ఓం నమో భగవతే రుద్రాయ. ఎలా పంచాక్షరం ఉంటుందో ఇది దశాక్షరం. ఇది దీన్ని బట్టి న్యాసం. తర్వాత గుహ్యకాది మస్తకాంత న్యాసం. ప్రపంచాల్లో ఉండే అన్ని దిక్పాలకులు శరీరంలో న్యాసింపబడుతుంది. ఇంద్రాది దేవతలు ఇక్కడ. తర్వాత రౌద్రీకరణం. రౌద్రీకరణం అంటే రుద్రంగా కావటం, మనం రుద్రంగా కావటం. ఈ అవతార పర్పస్ చూసేరంటే మనని ప్రతి మానవుని ఉద్ధరించి వాడిని దైవికంగా చేసి వాడిలో ఉండే డివైన్. సో వివేకానందుడు కూడా చెప్పేవాడు, రిలీజియన్ ఇస్ అ మేనిఫెస్టేషన్ ఆఫ్ డివినిటీ ఆల్రెడీ ఇన్ మ్యాన్. ప్రతి ఒక్క మానవుడు లోపల ఆ దైవత్వం ఉంటుంది. దాన్ని తీసుకుని రావటానికి స్వామి ఆయన ఉపదేశం ద్వారా, తన మిరాకిల్స్ ద్వారా, తన లైఫ్ ఆచరింప వల్ల మనకు మార్గం చూపించారు. ఈ మహన్యాసాలు కూడా అటువంటి దివ్యత్వమైన మన దర్శనానికి ఒక్కొక్క స్టెప్ బై స్టెప్గా వాళ్లకు ఒక పద్ధతి ఇచ్చారండి. సో దాంట్లో రౌద్రీకరణం, ఈ రౌద్రీకరణం మనం రుద్రంగా కావటం. రౌద్రేనా నీకేన పాహిమా ఆగ్నే పిపృహి మాహి గుంసీ. నేను రుద్రం కావాలి, నాకు కర్మ ఫలాన్ని నాకు చేర్పించు. ఎవ్రీబడి ఈజ్ రిజల్ట్ ఓరియంటెడ్. ఏ ఒక పని చేస్తే కూడా మనకు వి వాంట్ సమ్ రిజల్ట్, వి ఎక్స్పెక్ట్. మన కర్మ ఫలం ఏమిటే? ఈశ్వర ప్రీతి. స్వామి దైవ ప్రీతి అన్నాడు కదా, ఆ ఈశ్వర ప్రీతియే స్వామి ప్రీతి అయితే
సమస్త జనులు కూడా అందరూ ప్రీతి అవుతున్నారు. సో అది ముఖ్యంగా రౌద్రీకరణం. అక్కడ త్వగస్థిగతై సర్వపాపై ప్రముచ్యతే, పాపాలు తొలగించటం. ఈ ఏ ఒక కర్మానుష్ఠాలు చూస్తే పరమేశ్వర ప్రీత్యర్థం దురిత క్షయద్వారా, టు రిమూవ్ ఆల్ ది సిన్స్. ఈశ్వరుడు ప్రీతి కావాలా. మనం పాపాలు ఎప్పుడు తొలగుతుంది? మనకు చేస్తున్న ఇంత పాపాలు మనం చేస్తున్నామా, దాని గురించి మనం ఆలోచించి మనం ఒక మార్పు రావాలి. దానికి ప్రయత్నమే ఈ మహాన్యాసం. తర్వాత ఆ హంస గాయత్రిలో ప్రతి ఒక్క మానవుడి లోపల ఉండే ఆ దైవత్వాన్ని చూడాలి. గమాగమస్థం గమనాది శూన్యం చిద్రూప దీపం తిబరాపహారం పశ్యామి తే సర్వజనాంతరస్థం. ఈ సీన్ ఇన్ ఎవ్రీ బీయింగ్. అది ముఖ్యంగా ఆ హంస గాయత్రి అనేది జనరల్గా చూస్తే సన్యాసులు చేస్తున్నారు. అయితే కానీ ఇక్కడ బౌధాయన మహర్షి పెట్టాడండి ఈ హంస గాయత్రి ధ్యానం, అక్కడ జరుగుతుంది. తర్వాత న్యూ మంత్రాలు, శివ సంకల్పం అంతా కూడా పరమేశ్వరుడు సంకల్పం అండి. శివ అంటేనే మంగళ అర్థం. ఈ అంతా కూడా సంకల్పం ఆ పరమేశ్వరుడు సంకల్పంగా కావాలి. ఏ నేదం భూతం భువనం భవిష్యత్ పరిగృహీతం అమృతేన సర్వం. ఏది జరిగిందో జరపకపోతుందో, ఫ్యూచర్, పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ అంతా కూడా ఈశ్వర సంకల్పంగా జరగని అటువంటి ఒక దివ్య భావాన్ని మనకు పెంచడానికి శివ సంకల్పం. అందరికీ తెలిసిన పురుష సూక్తం సహస్ర శీరుష పురుష. స్వామివారి భాష్యం దానికి అలా చూస్తున్నాడు. క్రౌడ్ ఉంటే సహస్ర శీరుష పురుష. వెరీ ఈజీ టు అండర్స్టాండ్. అంత తల కనపడుతుంది కదా, అందరూ కూడా పరమాత్మ స్వరూపమే. అలాగ మనకి చెప్పేవారు స్వామి. తర్వాత అప్రతిరతంని విశేషమైన మంత్రుడు ఇంద్రుడికి ప్రార్థించి, ఈ లైఫ్ ఇస్ ఎ గేమ్ ఉంటాడు కదా, దాంట్లో మనం జయించాలి కదా, దానికి ఇంద్ర ప్రార్థన జరుగుతుంది. దాంతోపాటి ప్రతి పురుష మన్వాకల్లో అందరికీ కూడా ఒక లోకక్షేమకరంగా ప్రార్థనలు పెట్టారు. తర్వాత ప్రథమా ద్వితీయ శ్రేయధ్వంని ఒక్కొక్క దేవతలు ఇంకో దేవతో సహితంగా మాకు శ్రేయస్సు కల్పించని. అలా దేవాస్త్రిరేకాదశాస్త్రస్త్రయస్త్రిగుంషా 33 కోట్లు దేవులు అంత ఒకటే, దైవత్వం ఒక్కటే. ఏకం సత్విప్రాబాహుధావాదంతి. ఈ మాట స్వామి ఎప్పుడు అనేవారు. ఇదేదో ఉపనిషత్తులో లేవు, కర్మకాండాల్లో ఉండి సంహితాలు చెప్పబడింది. ఏకత్వం ఎక్కడో ఉపనిషత్తులు కాదు, వేదాంత కాదు. అప్పుడు ఈ కర్మ ఆచరింపు పడడం వల్ల మనకు మనసులో ఎప్పుడు కూడా ఆ ధ్యానం ఉంటుంది. దైవత్వం ఒకటే, పరమాత్ముడు ఒకటే. ఆ జ్ఞానం కల్పించడానికే ఈ కర్మాచరణ. అలాగా మన మహర్షులు పెట్టారు. స్వామి దాన్ని మనకు పాటించి మన మార్గంగా చూపించారు. ఎవరు తన ఆచరింపు చేసినారు. గీతలు కూడా చెప్తున్నాడు, నేను చేయలే, పెద్దవాళ్ళు చేయలేంటే ఎవరు చేయరుయా. సో దానికి మై లైఫ్ ఈజ్ మై మెసేజ్ని ఈ కర్మ ఆచరింపు కూడా ఎలా పద్ధతితో పూర్ణంగా ప్యూరిటీగా ఎంత చక్కగా స్వామి ముందుగా యజ్ఞం, రాతిరుద్ర యజ్ఞాలు కానీ నవరాత్రి యజ్ఞాలు కానీ ఆయనకు అవశ్యం లేదు. ఈశ్వరుడు ఎందుకు యజ్ఞం చేసుకోవాలి తరకు. అయితే మనకు తెలుగు ఈ సనాతన ధర్మాల్లో ఉండే ఈ మార్గము మళ్ళ సారథి సనాతన ధర్మాన్ని మళ్ళీ ప్రతిష్టన మనకు స్వామి ప్రతిష్ట చేయించిన స్వామి మనకు ఇది ఇది ఆచరింపబడి మనకు ఇది చూపించారు. కాడాట్లో నమస్కారం అండి. హిరణ్య గర్భస్సభవర్తదాగ్నిని ఈ నమస్కారములో 8 భాగములు చెప్తున్నారు. దీంట్లో మనకు అన్ని చొవ్వి అదంతా చేస్తున్నారు. సాష్టాంగ నమస్కారం చెప్తారు. దాంట్లో కానీ ముఖ్యంగా 2 ఉందండి. ఒకటి మనసు ఆ భావన రావాలని నమస్కారం చేస్తున్నాను ఈశ్వరా. ఇదేమిటో కర్మాచరణ కొంత చెప్తున్నారు. కర్మ అంటే ఏమిటో బ్యాడ్, అది ఏమిటో సరిగా లేదు, అది ఏమిటో మెకానికల్గా చేయటం అట్లా అని కొందరికి అనుకుంటారు. అది కాదు. కర్మాన్ని భక్తితో ఆచరిస్తే అది ఒక బ్లిస్ అండి. అది ఒక ఆనందం. అప్పుడు ఆ నమస్కారంలో నేను చెప్పాను కదా, జనరలీ వెన్ వి గో టు సమ్ టెంపుల్ వి క్లోజ్ అవర్ ఐస్. ఏమంటే మన లోపల ఉండే పరమాత్ముడు మనకు ప్రేరణ చేస్తున్నాయి. అక్కడ కనిపించే పరమాత్ముడి నేను లోపల ఉన్నా అని ఆటోమేటిక్గా ఇట్ విల్ క్లోజ్. అలాగా ఇక్కడైతే కళ్ళు తెరుచుకుని నమస్కారం చేయాలి. కళ్ళు తెరిపించి భగవంతుడు నామాన్ని పలికి వచస మనస. సో మనసు వచసు ముఖ్య భాగంగా అవుతుంది నమస్కారంలో. తర్వాత లఘున్యాసం అందరికీ తెలుసు. దాంట్లో కూడా అగ్నిర్మే వాచశ్రుత అద్భుత శుద్ధి అండి. నా వాక్కు అగ్నికి ప్లేసు చెప్పాడు వాక్కు.
సో జాగ్రత్తగా ఉండాలి. దానివల్ల మన స్వీట్ అలాగే చక్కగా మాట్లాడాలి. మధుమనిష్యే మధు జనిష్యే వేదం కూడా చెప్తుంది కదా, ఎవరు హర్ట్ చేయకుండా మాట్లాడాలి. ఏమిటి అగ్నిని ఎలా వాడాలి ఉండాలి. హోమం చేసి మంచిదిగా వాడవచ్చు, వేరే కూడా చేయవచ్చు అగ్ని ద్వారా. అయితే కానీ మనం మంచిదిగా వాడాలి. సో అగ్నిర్మే వాచిశ్రుత వాగ్హృదయే, ఆ హృదయాల్లో నాకు అగ్ని ఉంటుంది. హృదయం మయీ, హృదయం నా లోపల ఉంటుంది. అహం అమృతే, నేను అమృతత్వమైన వాడు. అమృతం బ్రహ్మణి, అలాగా స్లోగా ఒక్కొక్క ఇంద్రియాలు లోపల తీసి అమృతత్వమైన బ్రహ్మతత్వాన్ని మనకు కుద్దించే ఒక అనుష్ఠానమే భూతశుద్ధి అయిన అగ్నిర్మే వాచశ్రుత పఠనం. తర్వాత ధ్యానం ఉండి స్వామివారు ధ్యానం రుద్రాల్లో చక్కగా బోధాన ఋషి ఎవరు చేసిందో మనకు తెలియదు. ఆ ధ్యానము ఆపాతాల నభస్థలాంత భువన బ్రహ్మాండమావిస్ఫురత్, పాతాళాల్లో ఉండి ఆకాశం వరకు ఆవిస్ఫురత్, ఆవిర్భవమైన ఒక జ్యోతిస్ఫాటికలింగం, పెద్ద బ్రహ్మాండమైన స్ఫటికలింగం అండి. స్ఫటికలింగం ఇట్లా లింగాకారం ఉంటుంది కదా, జ్యోతిస్ఫాటికలింగం ఔళి విలసత్ పూర్ణేంద. ఆ లింగానికి ఎవరిని అభిషేకం చేస్తున్నారు? పూర్ణ ఇంద్రుడు చంద్రుడు ఏం చేస్తున్నాడు? అమృత కిరణంతో అభిషేకం చేస్తున్నట. పూర్ణేందు వార్తామృతై, అమృత కిరణం. ఈరోజు కూడా పున్నమ చూడండి, మాఘ పున్నమ. సో పూర్ణేందు వాంతామృతై అస్తోకాప్లుతం ఏకమీశం అనిశం, ఏకం ఈశ అనిశ రుద్రానువాకా, ఏకమీశమనిశం రుద్రానువాకాన్ జపన్. ఇటువంటి రుద్రం జపం చేసేవాడు ఏం చేయాలి? ధ్యాయేత్, ధ్యానం చేయాలి. ఈ ధ్యానం చాలా ముఖ్యం. ఈప్సిత సిద్ధయే, ఏమి మనోకామన ఉంటుంది దాన్ని పూర్తి చేయడానికి ఈ ధ్యానపూర్వం అవశ్యం. ఏకమీశమనిశం ధ్యాయేత్ ఈప్సిత సిద్ధయే అదృత పదం. ఆయన పదం ఉండి త్రేధా నిదదే పదం. ఆ పరమాత్ముడు దిగి వస్తున్నాడు చూడండి. పాపం తన ఆ గౌరవమైన ఒక పరిస్థితిలో ఉండి దిగి వచ్చి అవతారం కింద వచ్చి మనతో కలిసి మాట్లాడి మనల్ని ఉద్ధరించి చేస్తున్నాడు స్వామి. అధ్రువపదం విప్రోభిషించే శివం, ఆ శివుణ్ణి ఒక విప్రుడు అభిషేకం చేయాలి. ఇటువంటి ధ్యానపూర్వంగా అభిషేకం చేయాలి. బ్రహ్మాండ వ్యాప్త దేహా భసిత హిమరుచాహ, ఆయన దేహం ఉండి బ్రహ్మాండమంతా వ్యాప్తమవుతుంటుంది. భసిత హిమరుచాహ, ఆయన పైహో ఆ హైమం విభూతెలగా కనపడుతుంది. భాసమాన భుజంగై, ఆయన శరీరం అంతా కూడా సర్పాలు. సర్పం ఉంటే ఏమిటి? ఎందుకు అన్ని దేవుళ్ళు ఏరోరో మాల వేసుకుంటే మన పరమేశ్వరుడు సర్పాలు మాల వేసుకుంటారంటే ఒక కవి చెప్పాడు. కానీ రుద్రభాష్యాలు కూడా ఒక ఆధ్యాత్మిక భాష్యం ఉంటుంది. దాంట్లో చెప్తున్నాడు, ఈ సర్పం ఉంటే అహి అని సంస్కృత పదం ఉండి, అహి ఉంటే యాంట్ హిల్, పుట్ట. ఈ పుట్టప్రతి కదా పుట్ట అంటే దాంట్లో వాసం చేయటం ఏది? పాములు కదా. ఈ పాములు ఏమిటే వాసన. ఎంతో కర్మాలు జన్మాభ్యాసాత్ జన్మ ప్రవృత్తి ఏతక్షణ పర్యంతం, ఈ క్షణ పర్యంతం ఎంతో పాపాలు మనం చేస్తుంటున్నాము. అది వాసనాస్వది, అది లోపల ఉంటుంది ఎప్పుడు ఆ వాసనలో. అది ఎప్పుడైనా మనకు బయట వచ్చేసి కనిపిస్తుంది. మనం సాత్వికంగా ఉంటాము. ఎవరైనా ఒక మాట అంటే మన కోపం వచ్చేస్తుంది. అందరే కుక్కలా వావ్ అయిపోతున్నాం మనం. అది వాసన. అదంతా మనం ఏం చేస్తున్నాం? స్వామి చెప్పేవారు ఎప్పుడు పూర్ణావతులు నీ దుర్గుణం అంతా పెట్టి స్వాహాకారం చేయించి చెప్తారు. అలాగా ఈశ్వరుడు కూడా మన దుర్గుణంతా పెట్టి అదంతా పాములుగా చేసుకుని తన ఆభరణంగా ఆభూషణగా చేసుకుంటాడు. ఎంత దయాళండి, ఎంత దయ స్వామికి చూడండి. మన కర్మ మన వాసల్ని పాములుగా ఆయన తీసుకుంటాడు. అన్ని పాములే, తల్ల పాములు, భుజములు పాములు, బెల్టు పాములు, యజ్ఞోపవీత కూడా పాములు. ఇదంతా ఆ వాసన. నేను చూస్తుంటే పరమాత్మ ప్రపంచ వాసనంతా నీ తీసుకుంటావే. దానివల్లనే మా త్యాగరాజుడు ఉంటాం మేము. మా ద్రవిడ దేశాల్లో ఒక స్థలం ఉందండి, తిరువారూరుని. అక్కడ త్యాగరాజుడు అని పేరు. ఈవిడ ఏ త్యాగం చేశాడు అంటే అంత పాపం తీసుకుంటాడు కదా. తీసుకుని ఆశుతోష దోషము చూడకుండా అందరికి అనుగ్రహించే ఆ స్వామి గారు ఏం చెప్పటాన్ని ఏం లేదు. ఇటువంటి ధ్యానపూర్వంగా ఈ రుద్రాన్ని చేసుకోవలే. కంఠే కాలాహ కపర్దాహ, ఇదంతా బహువచనాలు చెప్తుంది. ఒక్కొక్క
చిన్న యాటమ్గా పరమేశ్వరుడు ప్రతి ఒక్క వస్తువులో ఉంటాడు. నమో వాస్తవ్యాయ చ వాస్తుపాయ చ. ఒక్కొక్క వస్తువులో కనపడేది కూడా యానిమేట్ ఇనానిమేట్ అంత స్థావర జంగం అంతా కూడా మనకు ఈశ్వరుడినే ఒక జ్ఞానం కల్పించటానికే రుద్రం. ఇది జ్ఞాన యజ్ఞం అండి. మీకు బై ప్రోడక్టు మీ ప్రార్థనంతా కలిగిపోతుంది, అది అయిపోతుంది. ఇది ఈశ్వరుడు చేస్తున్నాడు. కానీ సర్వప్రథమం ఇది ఒక జ్ఞాన యజ్ఞం అండి. ఇటువంటి జ్ఞాన భావకంగా అందరూ కలిసి మెలిసి చేస్తుంటే భగవంతుడు జ్ఞానప్రసాదం ఇస్తాడు తప్పక. సో భస్యత తర్వాత కంటే కాలాహ కపర్దాహ. అంత కపర్దం ఇస్ ఒక స్టైల్. మన స్వామివారి ఒక స్టైల్ ఉంటుంది కదా, కపర్దం దక్షిణామూర్తి అలాగా అదే కపర్దం. శశికళాహ అంత బహువచనం. శశికళాహ చండ కోదండ హస్తాహ. రాముడు అలా ఇక్కడ కోదండం పెట్టుకుంటాడు ఆయన. ఈ రుద్ర ధ్యానం అండి ఇది. త్రక్షాహ అందరికీ 3 గంటలు ఉంటుంది, చిన్న చిన్నగా ఉంటాడు ఈ రుద్రుడు. రుద్రాక్షమాలాహ ప్రకటిత విభవాహ. అందరూ కూడా రుద్రాక్ష ధారణ చేసుకుంటాడు. ఈయన వైభవం ఎక్కడ కనపడుతుంది? రుద్రముద్రాలు కనపడుతుంది. ఈయన వైభవం శివపురాణాల్లో కాదు, ఎక్కడ కాదు, ప్రకటిత ఈయన వైభవాలు ఎక్కడ కనపడుతుందంటే రుద్రాల నమో హిరణ్య భాగవేలు కనిపించి నమో వక్కిరికేభ్యో దేవా నాగం హృదయేభ్య. ఈ నామాల్లో ఈ నామావళిలో ఉండే ఆ వైభవం కనపడుతుంది అంటే అంత కూడా రుద్రుడే. ప్రపంచాల మనం చూడడం అంతం పరమాత్ముడే. పరమాత్ముడు ఒక్కటే కానీ వేరే ఏ వస్తువు లేదు. అట్లా అని మాకు స్వామివారు ఈ మాట కూడా నాకు చెప్పారు. స్వామి నేను అడిగాను ఈ ప్రపంచం మాయా, బికాజ్ నేను కొంచెం వేదాంత పరిచయం వల్ల నేను స్వామి దగ్గర అడిగినాను. అది కాదు, నీ దృష్టిలోనే భేదం, సృష్టిలో ఏం భేదం లేదన్నాడు. ఇప్పుడు నాకు అనిపిస్తుంది స్వామి మాట ఎంత సత్యమైన మాట. ఈ రుద్రం వల్ల ఆ భేదభావం తొలగి మనకు ప్రపంచమంతా కూడా ఏకవస్తువే కనపడుతుంది కదా. ప్రకటిత విభవా శాంభవా మూర్తిభేదా. ఇదంతా భేదంలో నామరూప భేదం. మూర్తిభేదా, మూర్తులలో భేదం ఉంటుంది. చూడండి పరమేశ్వరుడు అక్కడ రామేశ్వరాల రామనాథస్వామి, త్యాగరాజస్వామి, సుందరేశ స్వామి, ఇలాగా మూర్తి భేదాలు. నామం వేరే కానీ ఒక వస్తువు ఒకటే. మూర్తిభేదా రుద్రాహ శ్రీరుద్రసూక్త ప్రకటిత విభవా న ప్రయచ్చంతు సౌఖ్యం. మాకు సౌఖ్యము మాకు అనుగ్రహించావాలి. మాకు ఈ వేదవచనం చూసేట ఒక ఆశ్చర్యం. ఒక సింగిల్ పర్సన్ కాదు, ఒక వ్యక్తికి కాదండి, అంత బహువచనం. ఒకడు జపం చేస్తే వీడికి ఆ భావకం ఉండాలి. అందరూ కూడా సమస్త లోకా సుఖినో భవంతు ముఖ్యమైన మనకు ప్రార్థన పెట్టాడు స్వామి. ప్రతి ఒక్క జీవరాశి కూడా బాగా ఉండాలి. అలాగా తలచటం, అలాగా అటువంటి భావన పెంచటం వేద అభిప్రాయం అండి. మీరు చూసారంటే ధియో యో నః ప్రచోదయాత్, మా బుద్ధిని కిండిల్ చేయని, మా బుద్ధిని. సో ఇది ప్రపంచం అంతా అన్ని జీవరాశుల బుద్ధిని కూడా సబుకో సన్మతిదో భగవాన్ చెప్తాం కదా అలాగా. సో నః ప్రయచ్చంతు సౌఖ్యం, మాకు సౌఖ్యమును కల్పించటం. ఇది ఈ ధ్యాన శ్లోకాలు చెప్పబడింది. ఎంతో మహనీయులు వస్తున్నారు, చతుర్వేద పండితులు రాబోతున్నారు ఇక్కడ. ఇదొక మంచి ఆపర్చునిటీ మనకు స్వామి వారు సన్నిధిలో జరగటం. మనం మీడియా సత్సాయి మీడియా ద్వారా అన్ని తావులో కూడా ఇది టెలికాస్ట్ కాబోతుంది. ఇది ఈ సైంటిఫిక్ టెక్నాలజీ వల్ల మనకు దొరికే ఒక స్వామివారి అనుగ్రహం. నిజంగా మీరు ఇంట్లో అలాగా ఊరిక కూర్చుకొని మీరు ఈ ఛానల్ ద్వారా మీరు పాల్గొవచ్చు. ఈ అతిరుద్ర మహాయజ్ఞాల్లో మీకు ఆ ఫలితం పూర్ణంగా దొరుకుతుంది, దాంట్లో సందేహం లేదు. ఎందుకంటే ఆ భావన ఇక్కడ జరిగే సమయాల్లో సేమ్ టైంలో మీరు ఏ దేశాల్లో ఉంటే కూడా పర్వాలేదు, ఎక్కడ ఉంటే కూడా మీరు మనసును అక్కడ పెట్టి మీరు స్వామివారి ప్రార్థన చేస్తే మీరు కూడా ఋత్విక్, మాకు ఈ వస్త్రాలు స్వామి ఇస్తున్నారు, ధారణ చేసుకుని ఆచరణ చేసుకుని ఉంటాం. ప్రతి ఒక్క మానవుడు కూడా దీంట్లో ఋత్విక్ కూడా. ఈ ప్రపంచాల్లో ఎవరెవరు దీంట్లో పాల్గొని భావుకంతో స్వామివారికి సమర్పణ చేస్తే అది అతిరుద్రం అతి రుద్రం అండి. అతి రుద్రం అవుతుంది. సో ఇటువంటి సందర్భాల్లో స్వామివారి చరణాన్ని పునః ఏమంటే నమముక్తిం విధేమ అట్లా అని వేదం కూడా చెప్తుంది. నేను నమ అని చెప్తున్నాను అలా, కానీ ఎంత అయితే కూడా ఆ మనసులో ఇంకా ఎంత జన్మలు కూడా ఎత్తితే కూడా స్వామివారికి సేవ చేయాలి, స్వామివారి సాన్నిధ్యంలో ఉండాలి,
స్వామివారియే కావాలి, నథింగ్ ఎల్స్. వీ డోంట్ రిక్వైర్ నథింగ్ ఎల్స్ అదర్ దాన్ స్వామి. మేము స్వామివారికి ఒక ధ్యానం పెట్టామండి. ఎలాగే ధ్యానించటం స్వామిని? శ్వేతాశ్వర ఉపనిషత్తులో ఒక మంత్రం ఉందండి, అన్ని మంత్రం కూడా స్వామి ధ్యానం అండి. స్టార్టింగ్ ఫ్రమ్ అగ్నిమీళే పురోహితం యజ్ఞస్య దేవ మృద్విజం, దాంట్లో ఉండి నాకు స్వామి దీనికి వెనకాల కనపడుతున్నారు. దీంట్లో చూసేరంటే వేదమంత్రానికి ప్రతిపాద్యమైన ఒక వస్తు పరమాత్ముడు సత్సాయి. వేదోద్ధరణం ఆయన ఒక సంకల్పం, విద్వత్ పోషణ వేద పోషణ అట్లా అనేది ఆయన ఒక సంకల్పం, అవతార సంకల్పం. పరిత్రాణాయ సాధూనాం అలాగ చెప్పేటువంటి ఈయనది భక్త సంరక్షణ, విద్వత్ పోషణ, వేద రక్షణ, ధర్మస్థాపన. తద్వారా ధర్మస్థాపన, వేద ద్వారా ధర్మస్థాపన. ధర్మానికి ఆధారపడింది వేదం, తద్వారా ధర్మస్థాపన. ఇదంతా కూడా నేను మై ఎర్లియర్ డే ఐ యూస్ టు వండర్, ఏమిటి వేద పోషణ ఉంటే ఏం చెబుతున్నారు, ఎక్కువ వేద పాఠశాల వెదర్ ఈజ్ గోయింగ్ టు ఓపెన్. ఐ వాజ్ వండరింగ్. తర్వాత నౌ ఐ రియలైజ్ ఇంతమంది ఇంత కంట్రీస్ రకరకంగా ఉండే కొన్ని దేశంలో నేను వినపడాను, రానిది లేవండి, రకారం లేవు, రేపం. వాళ్ళు కూడా జపాన్, వాళ్ళు కూడా దాన్ని నేర్చుకుని చెప్పేటప్పుడు ఆశ్చర్యంగా ఉంది. వేద సారమైన శ్రీ రుద్రమంత్రము ఎంతో రకరకాలుగా దేశాల్లో వాళ్ళందరూ కూడా ఈ వేదమంత్రం శ్రీరుద్రాన్ని వాళ్ళు పారాయణ చేసుకుంటే పులకాంకితం అయిపోతున్నాను. ఎవరు అధికారం నిర్ణయించేటండి? పరమాత్ముడు సత్సాయి. ఆయన ఆ దయత్వం వల్ల, ఆ కరుణ హృదయం వల్ల జనుని ఉద్ధరణింపు చేయటానికి ఈ నామ సంకీర్తనమే ఈ కలిలో సాధనం వల్ల వేదాల సారమైన రుద్రాన్ని తీసుకున్నారు. అందరూ చెప్పండి రుద్రం చెప్తారా, రుద్రం చెప్తారా అడిగేవారు ఎప్పుడు కూడా స్టూడెంట్స్లో. ఎంత పులకాంకం సంతోషం అయిపోతున్నారు రుద్రం వింటుంటే. ఆ ఈశ్వరుడు సత్సా ఈశ్వరుడు ఇదండి. యో బ్రహ్మాణం విదధాతి పూర్వం యో వై వేదాంశ్చ ప్రహిణోమి తస్మై తహుంగదేవమాత్మబుద్ధి ప్రకాశం ముముక్షుర్వై శరణమహం ప్రపద్యే. మా ధ్యానం ఉండి స్వామివారికి చెప్పేది ఇది. ఎవరు బ్రహ్మాన్ని సృష్టించి చేసేడు, ఒక ప్రోడక్ట్ చేస్తే దానికి ఒక మాన్యువల్ ఉంటుందండి, మీకు తెలుసు. అలాగే ఈ వేదం అనేది ప్రపంచ సృష్టికి మాన్యువల్. ఈ ప్రపంచ సృష్టికి ఒక మాన్యువల్ వేదం. బ్రహ్మ సృష్టి చేయించి ఆ వేదం కూడా సృష్టి చేయించి విదదాతి పూర్వం యో వై వేదాంశ్చ ప్రహిడోబి తస్మై ఇచ్చాడు. బ్రహ్మకి ఇచ్చి అయ్యా దీన్ని చూసుకో, సృష్టి ప్రారంభం చెయ్యి. అటువంటిది పరమాత్ముడు. తహుంగదేవం ఆత్మబుద్ధి ప్రకాశం. సత్స్వరూపం మనకి ఆత్మస్వరూపని కనిపించేవాడు. దేనివల్ల? సేవ ద్వారా. విచారం వల్ల కాదు, వేదాంత విచారం వల్ల కాదు, లేదు సెల్ఫ్ ఎంక్వైరీ వల్ల కాదు, లేదు శ్రవణమన నిధిధ్యాసనం వల్ల కాదు, కేవలం సేవ ద్వారా మనకు ఆత్మబుద్ధి ప్రకాశం. ఇది కొత్త సిద్ధాంతమా? కాదు. ప్రతి ఒక్క మానవుల్లో మనకు చూస్తే ఆ పరమాత్ముడు కనపడే వల్ల మనకు సేవ. ఈ సేవ ఇది లేనివాడు ఉండటం వాడు ఈ భేదం కాదండి. ఆ ప్రతి ఒక్క మానవుడి లోపల ఉండే పరమాత్ముడిని, వెలిసే పరమాత్ముడిని మనం రియలైజ్ చేయటానికి ఒక సాధన. ఆత్మబుద్ధి ప్రకాశం. ముముక్షుర్వై శరణమహం ప్రపద్యే. నేను శరణు వేడుతున్నాను. ఎందుకు? మోక్షానికి కావాలి. ఈ జన్మ కర్మబంధాల నుండి నాకు పైగా రావాలి. ఐ షుడ్ గెట్ రిడ్ ఆఫ్ ఆల్ దిస్ థింగ్. దానివల్ల మోక్ష ఇచ్చు ముముక్షు అట్లా అని ప్రార్థింపు మేము స్వామికి ధ్యానంగా ఎప్పుడు పెడతాము. తర్వాత ఇంకొక మాట అండి, వేదం ప్రేమను గురించి చెప్తుంది. ఎంతో మాట ఉంటుంది. భక్తుడు ఋగ్వేదాల్లో ఒక మాట ఉందండి. భక్తుడో అభక్తుడో కానీ వాడికి భేదం లేకుండా అనుగ్రహం చేసేవాడు ఈశ్వరుడు. ఇంకా అథర్వవేదాల్లో ఒక మాట, నాకు భక్తి ఇయ్యని ప్రార్థిస్తుంది. భక్తి అనేది వేదం సారం. ప్రేమ అనేది భక్తి వేరే కాదు, సప్రేమ రూప అంటాడు నారద భక్తి సూత్రాల్లో చెప్తున్నాడు.
భక్తి అంటే ఏమిటి? ప్రేమ రూప, ప్రేమధార. మన అనుభవాల్లో స్వామివారిని చూసే అనుభవాల్లో ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఉంది, ప్రతి ఒక్క సాయి డివోటీకి. ఐ నీడ్ నాట్ టెల్ అబౌట్ ఇట్. ఒక్కొక్కరికి ఒక రామాయణం అనుభవం, ఒక్కరోరికి ఒక భాగవతం అనుభవం. ఆ ప్రేమ అనుభవం అది దానికి వివరించడం చాలా కష్టం. సో అది అనుభవపూర్వంగా ఉంటుంది కదా. అది అలాగా ఋగ్వేదం కూడా చెప్తుంది. అర్చాత ప్రార్చాత ప్రియా మేధాసో అర్చాత అర్చంత పుత్రకాహ. స్వామివారిని అర్చన చెయ్యి, భజించు భజించు. ప్రియ మేధాసో, ప్రియంతో ప్రేమతో, మేధాసో తెలుసుకుని, తెలిసి రామచింత. మీ మామ కూడా ఒకసారి స్వామి మాకు ఇంటర్వ్యూలో ఈ మాట చెప్పాడు. తెలిసి రామచింతనతో నామము చెప్పారు. ఏమి తెలిసి? రాగం తాళం తెలిసియా? కాదు కాదు, రామతత్వముని తెలిసి రామచింతనతో నామము. ఈ స్వామివారు చెప్పారు ఈ మాట. సో ఇక్కడ మన తత్వాన్ని తెలుసుకోవాలి. అర్చాత్ ప్రియా మేధాసో అర్చాత, అది ఏమిటి తత్వం? ఇప్పుడు పూజింపబడే ఈ శివుడు, ఆ శాళగ్రాముడు ప్రతి ఒక్క మానవుడిలో ఉన్నా అని తెలుసుకోవటమే ప్రియ మేధాసో. అదే మేధ అక్కడ, ఈ తెలుసుకోవటం. అందరూ ఇంట్లో పూజలు ఆచరింపు మన భారతదేశంలో ఉంటూ కూడా ఈ లోపల ఉండే ఈ చైతన్యం ప్రతి ఒక్క మానవుడు లోపల ఉంటుంది. ఇది ప్రతిష్ఠితం చేసేది స్వామి. వాట్ వీ రియలైజ్ ఫ్రమ్ వాట్ వీ లర్న్ ఫ్రమ్ స్వామి. ప్రియా మేధాసు అర్చాత, అటువంటి స్వామిని అట్లా మనం పూజ చేయాలి. అట్లా ఋగ్వేదం చెప్తుంది. దాన్ని మనకు వేద సారంగా మనకు లవ్వాల్ సర్వాలు ఇచ్చారు. ఇదేమిటో నూతన సిద్ధాంతం కాదు, యుగ ధర్మం. అది మనకు సులభతంగా జీవనోద్ధారణం చేయటానికి ఒక మార్గం ఈ లవ్వాల్ సర్వాలు. ఇది సర్వమత సారము కూడా. ఇక్కడ భేదం లేదు, ఇది అద్వైతం అండి. ఈ ప్రేమ, ఉపనిషత్తులు కూడా ఒక వాక్యం ఉంటుంది. ఏముంటుంది? వీ లవ్ అవర్ సెల్ఫ్ మోర్. మనం ప్రియను చూస్తాము, అద్దాలు చూస్తాము, ఈ డ్రెస్సులు బాగుంటుంది, నాకు ఇది బాగుంటుంది, ఇలాగ మనం చూసుకుంటాము, ఫోటోలు తీసుకుంటాము, సెల్ఫీ తీసుకుంటాం. ఎందుకంటే ఈ ఆత్మ ఉండే వల్ల ఈ ప్రియం దీనికి పడుతుంది. ఈ ఆత్మని ప్రతి ఒక్క జీవరాశులపైగా ఉంటుంది కదా. ఈ పరమాత్ముడే ప్రతి ఒక్క మానవుడి లోపల ఉంటున్నాడు అంటే ఆ ప్రియమే సంబంధం కదా. అప్పుడు మన లోపల ఉండే ఆ ప్రియ స్వరూపంగా ఉండే ఆత్మస్వరూపం ప్రతి ఒక్క వాడి దగ్గర ఉంటే అది ప్రేమనే కదా. అది లవ్ వాల్. మరి ఏమిటి చేయడం? లవ్ చేసుకుని అలాగ ఉండిపోతాయేమి? ఇప్పుడు కావలసింది సర్వాల్. ఎందుకంటే అది ముఖ్యంగా ఈ పరిస్థితుల్లో, ఈ కలిలో అంత ప్రదూషితమైపోతుంది. అలం తీర్థై, అలం యజ్ఞై, అలం జ్ఞానతపోధనై, అన్ని ప్రదూషితమవుతుంది. అప్పుడు ఈ సర్వాల్దా మనకు లాస్ట్ రిసార్ట్. మన జీవనోద్ధారణానికి ఎప్పుడు కూడా సర్వాల్. చిన్న మాటతో కానీ, వర్డ్ డీడ్ యాక్షన్ టర్మ్ కదా. దీంట్లో మన ఈ రుద్రం చెప్పటం కూడా ఇండైరెక్ట్ సర్వీస్ కూడా. ఇది కూడా సర్వాలు వస్తుంది. అందరి కూడా మన ప్రార్థన జరుగుతుంది. ప్రతి ఒక్క అందరూ బాగా ఉండాలి. లేదా ఈ సంకల్పాలు చూస్తే ఎంతో పాపాలు తొలగించి ఈ దేశములు, ఈ రాష్ట్రముల్లో చక్కగా వర్షం పడి ఎక్కువ ధాన్యరాశులు అభివృద్ధి కావటం, ఈ ఇండస్ట్రీస్ వల్ల ప్రదూషితమైన ఏ ఘోరాలు ఉందో అదంతా ఈ ఒక్క రకరకంగా ప్రార్థనలు ఇక్కడ చెప్పబడిందండి. అదంతా వీఆర్ ప్లానింగ్ టు ఆఫర్ టు స్వామి. అది మళ్ళీ స్వామినే నేను నమో నమః నమో నమః. ఏమిటే మాకు గతి అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అని ఇదంతా చేసుకునేవారు ఆయన్నే. అదే ఆయన చేసుకునేవారు ఆయన్నే. తద్వారా ఏదైనా ఒక ద్వారా ఉండాలి. నిమిత్త మాత్రమే ఋద్వికులు, చేసుకునేవారి స్వామి. అటువంటి పరమాత్మకు పునః నమో నమః నమో నమః. ఈ అతిరుద్ర సంకల్పం ఎలా కలిగిందంటే, స్వామివారి శతాబ్ది మహోత్సవంలో ఏదైనా ఒక పెద్ద ఆఫరింగ్ ఉండాలి. ఎంతో చేశారు స్వామి మనకి. కృతజ్ఞతాభావం, లోక కళ్యాణంగా, లోకక్షేమంగా ఏదైనా ఒకటి మనం చేయాలి. అట్లా అంటే స్వామి మై లైఫ్ ఈజ్ మై మెసేజ్ ఆయన ఆచరింపబడి చూపించారు కదా. ఈ అతిరుద్రాన్ని మనం చేయాలి అని కొన్ని యూత్ ఆఫ్ అవర్ మెడ్రాస్ దే థాట్
అండ్ దే మా దగ్గర వచ్చి నా దగ్గర చెప్పారు. జనరల్లీ దే యూస్ టు కాల్ మీ మామ మనం చేద్దామన్న. ఏమంటారా అతిరుద్రం ఎలాగ? అది ఎంత పెద్ద కాస్ట్లీ, ఇంత డబ్బు ఖర్చు ఉంటుంది, ఎంతమంది రావాలి, అయితే స్వామి సంకల్పాది జరుగుతుంది మామ. అది కరెక్టురా, మరి ఎక్కడ చేస్తా ఉన్నారు? పుట్టపర్తి. పుట్టపర్తినా? అరే పుట్టపర్తి నీకు చాలా తెలుసా? నీకు ఇక్కడ ఎంత డిసిప్లిన్. లేదు మామ, స్వామి దగ్గర మనం ప్రార్థన చేస్తున్నాం. సరే, నేను ఒకరోజు స్వామి మా ఇప్పుడు సాయి సుందరేశ్వర్ గారికి చెప్పి, వీళ్ళంతా కోరుతున్నారు స్వామి, ఇది సాధ్యమా అసాధ్యమా తెలీదు, అధికారత్వం మనకు ఉందా అట్లా అని ఒక ప్రదోష వేడండి. అప్పుడు స్వామి దగ్గర అయిన తర్వాత స్వామి దగ్గర నేను ప్రార్థిస్తున్న, స్వామి నేను స్వామి కన్వర్సేషన్, యజుర్వేదం అదేంటి, వేదం ఏమిటి, ఇట్స్ అ డైలాగ్, యజుర్వేదం అంతా డైలాగ్స్, ఇట్ ఈస్ అ కాన్వర్సేషన్ బిట్వీన్ యూ అండ్ లార్డ్. అలాగే నేను స్వామి దగ్గర మాట్లాడితే ఒక పుష్పం స్వామి శిరస్సులో ఉండి పడింది. ఆహా, నీ అనుజ్ఞ వచ్చేసింది. అప్పుడు ఫర్ ద పాస్ట్ 1 year దీనికి ఆరంభం, అప్పుడు నాంది అంకురార్పణం జరిగింది దీనికి. అప్పుడు నుంచి స్లోలీ పీపుల్ వర్ ప్రిపేరింగ్ ఫర్ దిస్. తర్వాత దీనికి ఇంకొక విశేషత్వం ఏమంటే, ముందుగా పండితులు, వేదం ధర్మాన్ని ఆచరింపబడిన విప్రులు, ఘనపాటులు వాళ్ళు వచ్చి చేసేవారు స్వామి సన్నిధులు. ఇప్పుడు భక్తులు వాళ్ళు పాల్గొవాలంట. మనం ఏం చేయటం? అందరికీ భక్తి ఉంది, ఆచరింపు కావాలి కదా, ఆచరణ ఉండాలి కదా. మాకు ఒకసారి స్వామి కూడా చెప్పేవారు, ఉచ్చారణ అంత బాగా ఉంది మీది, ఆచరణ ఉండాలన్నారు. తర్వాత ఏమేమి అడిగాం, ఆచరణ అంటే ఏమి? స్వామి చెప్పారు, త్రికాల సంధ్యావందనం, స్వరూపం, ఎప్పుడు బొట్టు పెట్టుకోవడం, బొట్టు జిట్టు కట్టు ఉన్నాడు మా దగ్గర. ఏమిడి లక్షణం అంటే బొట్టు జిట్టు కట్టు ఉన్నాడు. ఈ మాట నేను మరవలేదు. తర్వాత అన్న వ్యవహారాల్లో కూడా ఎక్కడో బయట భోజనం చేయటం, కొన్ని పదార్థముల వర్జితం, ఇదంతా ఆచరణలో వస్తుంది. ఇది ఒక చిన్న తపస్సు. తపస్సు అనేది పెద్ద మాట అండి, చిన్న తపస్సు ఉంటేనే మంత్ర సిద్ధి లభిస్తుంది. తద్వారా మనకు చేయబడితే ఏ కర్మాలు మంత్రసిద్ధి లభిస్తుంది. సో దీనికి ఏం చేద్దామని అందరూ కలిసి మాట్లాడితే, దీనికి మహాన్యాస పాఠం అందరికీ చెప్పిస్తాని సాయి శృతి శ్రేణి ద్వారా అందరూ అక్కడ రిక్వెస్ట్ పెట్టారు. అన్ని తావులో కూడా క్లాసెస్ దగ్గర 8 రిసోర్స్ పర్సన్ ముందుగానే వాళ్ళు నేర్చుకున్న వాళ్ళ ద్వారా అందరికీ మహాన్యాసం నేర్చుకున్నారు. దాంతోపాటు హోల్ ప్రొసీజర్స్ ఎలాగ ఉండాలి. November 23rd మొదలుపెట్టి సంధ్యావందనం, ఆహార వ్యవహారాలు, తెల్లవారి పొద్దున ఓంకారం, సుప్రభాతం, అందరితో మిత భాషడం, ఎవరిని హర్ట్ చేయకుండా ఉండటం, ఇదంతా ఒక తపస్య ప్రారంభమైంది. సో ఇది స్వామి ఒక సమాచారం అంతే ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ మ్యాన్, అది ప్రత్యక్షంగా కనపడుతుంది ఈ యాక్టివిటీలో. ఆర్డినరీ డివోటీస్ విత్ ద తపశ్చర్య, నెక్స్ట్ ప్రమోషన్ రిత్విక్, అటువంటి స్టేజ్లో స్వామి పెట్టాడు. విద్వత్ పోషణ నేను కూడా అనుకున్నాను. విద్వాన్లంతా ప్రశాంత్ విద్వాన్ మహాసభ ఆ కాలం జరిగే, అప్పుడు అందరికీ తెలుసు. ఇప్పుడు ఎవరు విద్వాన్లు వస్తుంటే స్వామి స్టూడెంట్స్లు విద్వాన్లు ఎవరు చూసారంటే తన పిల్లల్నే విద్వాంసులు చేశారు. వాళ్ళ పోషణ స్వామి చేస్తున్నారు కదా, డివోటీస్ని పోషణ చేస్తున్నారు, వాళ్ళు విద్వాంసులు చేస్తున్నారు. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం. ఎవడు మూకడిని కూడా కవిత్వంగా చేసేవాడు పరమాత్ముడు. యత్ కృపా తమహం వద్దే, ఆ కృపనే కదా కారణభూతం. ఆ కృపా సముద్రం, ఆ కృప ఫ్లో ఉంటుంటుంది కదా, అదే చేసేది. సో వాళ్ళందరూ కూడా మహన్యాసంతో పాటి ఈ పద్ధతులు, కానీ ఆచరణకు కూడా ఈ తపశ్చర్య కూడా జరుగుతుంది. తద్వారా అంత శుద్ధీకరణం అయ్యి ప్రపంచమంతా బాగా ఉండాలి. ప్రపంచమంతా కూడా పరాక్రమణం, పరదేశ ఆక్రమణం అదంతా కూడా లేకుండా ఎప్పుడు కూడా అందరూ కూడా ఆనందంగా ఒకరికొరి తెలుసుని సంగచ్చద్వం సంవాదద్వం సంభోమనాం సిజానతాం
దేవా భాగం యథా పూర్వే సంజానానా ఉపాసాతే. ఋగ్వేదాలో కడాట్లో ఐక్యమత్య సూక్తం. తెలిసి మెలిసి ఉంటాం. స్వామి అవతార ప్రకటన ముందే చేసి చెప్పిన మాట అది. ఇది వేదవాక్కు, వేదంలో చెప్పబడింది. సంగచ్చత్వం, తెలిసి మనం వి హ్యావ్ టు టుగెదర్, వాక్ టుగెదర్. సంవాదత్వం, ఒకటిగా మాట్లాడుతున్నాం. సంవోమనాంసి జానతాం, మనసులో ఒక భేదం లేకుండా నేను కరెక్ట్ కమ్యూనికేషన్. నేను ఒక మాట చెప్తుంటాను, యు అండర్స్టాండ్ ఇన్ అ రైట్ వే. అది సంవోమనాంసి జానతాం, ఋగ్వేదాలు చెప్పబడి ఇదే బా ప్రార్థన. అందరూ కూడా ఈ అతిరుద్రాల్లో ఇది స్వామియే చేస్తున్నారు. మాకు తర్వాత తెలిసింది. ప్రతి ఒక్క వస్తువు ఏదైనా కావాలంటే కూడా స్వామి ఇది కావాలంటే ఎలాగ చిరంజీవి మహారాణి ఇచ్చిన ఆ కబండులు వేద పండితులకు స్వామి తెప్పించిస్తారు. ఇప్పుడు కూడా అది జరుగుతుంది. ఏదైనా ఒక పెద్ద శంఖం ఒక కావాలి అని అక్కడ మా ఊర్లో మైలాపూర్లో ఒక క్షేత్రం, శైవ క్షేత్రం, అక్కడ పోతున్నాను. తర్వాత ఆ గోపురాలు చూసి స్వామివారికి దండం పెట్టి ఒక షాప్కి వెళ్ళి అవన్నీ తీసుకోవాలని నేను పోతున్నాను. జస్ట్ అక్కడ చూస్తే ఒక స్వామివారి ఫోటో ఉంటుంది. ఒక షాప్ అండి, స్వామివారి డివోటీ. ఆయన చూసాడు, నేను చూశాను. సరే మరి టైం లేదే అట్లా అని తిరిపి మళ్ళీ స్వామి అట్రాక్ట్ అయ్యారు. అయ్యో స్వామి ఉంటున్నాడు. నేను లోపల వెళ్ళాను. ఆయన అడిగి మాట్లాడితే ఆయన చెప్పాడు, నా దగ్గర ఒక పెద్ద బ్రహ్మాండమైన శంఖం ఉంటుంది, అది నేను ఐ వాంట్ టు ఆఫర్ అన్నాడు. అయ్యో నేను ఏం చెప్పటం, అడిగింది ముద్దుగానే తీసి ఒక్కొక్క ప్రతి ఒక్క వస్తువు, ఇది నాట్ శంఖం చెప్పలేదు, ప్రతి ఒక్క వస్తువు కూడా తెప్పి తీసి ఇచ్చింది స్వామి. వీ కుడ్ ఏబుల్ టు రియలైజ్ స్వామి ఇస్ ద డూయర్, నథింగ్. మనది ఏమి లే, ఇదన్నా మామ మనది ఏమీ లే, లోక కళ్యాణ, మనకు ఏమి అటు దివ్యత్వమైన భావం కావాలి. మీరు ఎక్కడ కూడా ఉండవచ్చు ఆ భావకంతో. ఆ ఈశ్వర ఎక్కడో అతిరుద్రం జరిగేటప్పుడు యూ జస్ట్ కనెక్ట్ త్రూ దిస్ మీడియా, సత్సాయి మీడియా. మీకు ఆయన కనెక్షన్ వాళ్ళు ఇస్తున్నారు. తద్వారా మీరు ఒంట్లోనే హాయిగా కూర్చుకుని శివలింగం ఉంటే అభిషేకం చేయండి, ఉంటే చేయండి. మీ ఇంట్లో అతిరుద్రం అయిపోతుంది, రుద్రాభిషేకం అయిపోతుంది ఇంట్లో. సేమ్ ఫలం, సంకల్ప వికల్పం ఏమి లేదు. స్వామి సంకల్పం ఏమి, సమస్త లోక సుఖినో భవంతు కదా. మీరందరూ సమస్త లోకంలో మీరు కూడా వస్తారు కదా, మీ కుటుంబం, మీ సభ్యులు అందరూ కూడా వస్తారు కదా. మరి మీరు ఇంట్లో కూడా మీరు అతిరుద్రం ఆచరణ చేయవచ్చు. దానికి ఇదొక సందర్భం. ఇది మీకు స్వామి బ్యూటిఫుల్ ఆపర్చునిటీ ఈజ్ గివింగ్. శ్రీరుద్ర మంత్రంలో మొదటి అనువాకంలో పాపములు తొలగించి మమ్మల్ని పవిత్రీకరణం చేసి, తద్వారా ప్రపంచంలో ఉండే ప్రతి ఒక్క వస్తువు కూడా ఈశ్వరుడే. భవాయ నమః అని ముందుగానే చెప్పాను కదా. నమో హిరణ్య భాగవేలో ఉండి ప్రారంభం చేసి పరమేశ్వరుడు వ్యాపకత్వాన్ని చూపించి, మంచివాడు చెడ్డవాడు, టాల్ యంగ్ ఓల్డ్, ముండనం జటాధగరణం అంతా కూడా ఆపోజిట్స్లు, పర్వతాలు నదీలు అన్నీ కూడా పరమేశ్వరుడి మనకు సర్వవ్యాపకత్వమైన పరమేశ్వరుడి గుర్తింపబడుతుని జ్ఞానాన్ని బోధించి, తర్వాత మానో మహాంత ప్రార్థన. ఇక్కడ ఉక్షితం మానః, కడుపులో గర్భములో ఉండే శిశువును కూడా సంహారం చేయక పరమేశ్వర. ఎటువంటి ప్రార్థన అండి ఈ వేదం. ఏ మతాలు కూడా లేదు. ఈ సనాతన మతన గౌరవంలో చూసారంటే ఫ్యూచర్ జనరేషన్ గురించి ఎక్కువ మాట్లాడుతుంది. మనం రాబోయే జనరేషన్ కూడా వి వాంట్ టు బికమ్ సాయిడిహుటి. తమిళ్లో చెప్తున్నాము, మట్రైనం కామంగళ్ మాత్రమే. మాకు ఏదైనా ఒక ఆశలు ఉంటే దానింత మార్పు చేయించి, ఒట్రోమే యావం ఉనక్కే నా మాట్జీవం, నీకే సేవ చేసుకోవాలి, నీ దగ్గరనే ఉండాలి అంటే ఆండాళమ్మ ప్రార్థిస్తుంది. అలాగా ఇక్కడ ఈ అతిరుద్రాల్లో ఈ ప్రార్థన మానో మహాంతవతమానో అర్భకం, తర్వాత స్తుహిశ్రుతం గర్దసదం యువానం. ఎక్కడ ఉన్నాడు పరమేశ్వరుడు? మా హృదయ గుహాల్లో ఉంటున్నాడు. హృదయ గుహాల్లో ఉండే పరమేశ్వరుడు నీ బాణము ప్రయోగం, నీ అస్త్రప్రయోగం. ఏమంటే అస్త్రప్రయోగం? మన పాపాలు. మనం స్వామి చెప్తారు కదా, వాట్ ఎవర్ యు సో యు ఆర్ రీపింగ్ ఇట్. మనకు తెలుసు పాపం పుణ్యం కలిపే జన్మం వస్తుందండి. ఇది పాప పుణ్య ఆ రేషియో వేరే వేరే ఉంటుంది. ఏదో ఒక కేనాపి ఒక పుణ్యకర్మ విశేషేణ సత్సాయి చరణ ప్రాప్తవంత.
ఏదో ఒక పుణ్యం వల్ల స్వామి శరణాన్ని మనం శరణు వేడాం కదా. సో దానివల్ల అదంతా ప్రార్థన. తేషాగం సహస్రయోధనే ధన్వాన తన్మసి, ఆ ధనుషు, ఆ బాణం, ఆ స్ట్రింగ్ ఉంటుంది కదా, అది తీసేయండి స్వామి. పాపకు హేతు, మన కర్మానికి హేతు అయిన ఆ పాపములు తీసేయి పరమాత్మాని. తం వోజం భేదధామి, ఎవరు మనం హేటెడ్ చేస్తున్నాము, ఎవరు మమ్మని చేస్తున్నారో రెండు కలిపి స్వాహ, నీ నోట్లోపల స్వాహాకారం. అవును, తం వోజం భేదధామి. స్వామివారు చెప్పారు కదా, ఎప్పుడు పూర్ణాహతులు ప్రతి సమయాలు కూడా యజ్ఞంలో అంత తీసేయండి, అంత పారవేసేయండి, హోమాల స్వాహాకారం చేసేయండి. మీ దుర్గుణాలు, దుర్మాటలు, దుర్భాషలు అన్నీ కూడా స్వాహాకారం, అగ్నిశుద్ధి చేసేస్తాడు అని. అలాగా తం భోజం భేదధామి. నీకు దశ ప్రాచీర్, చేతులు దశ దక్షిణ, దశ ప్రదీచి, అన్ని దిక్కులు ఉండే పరమాత్ముడు అంజలిబంధంగా నీకు నమస్కారం. తేనో మృడయంతు, మాకు ఉత్తమమైన ఆనందము కల్పించి. సో దీంట్లో ముఖ్యమైన ప్రార్థన ఆనందం అండి. అది అనుభవాలు వస్తుంది, మీకు తెలుస్తుంది, చెప్ప పని లేదు. అనుభవాల్లో ఉండట వస్త్రాన్ని గురించి నేనేం మాట్లాడుతున్నాను. అయితే ఈ ప్రపంచమంతా కూడా శాంతి కావాలా? అశాంతి, ఇప్పుడు ఉండే అహంకారం వల్ల ఉండే అశాంతి, నిజస్వరూపాన్ని మరిచిపోయి ఆసురత్వం. స్వామి చెప్పేవాడు కదా, ముందుకు జన్మాల అలాగ విడివిడిగా ఉండేవాడు అసురులు. ఇప్పుడు అంత మన లోపలనే ఉంటుంది. కామక్రోధ లోభమోద వాత్సర్యముల రూపంలో ప్రతి ఒక్క జీవుడి లోపల ఉండే ఆసుర వృత్తి ఉంటుంది. అదంతా తొలగించి అందరూ కూడా శాంతంగా, ఆనందంగా ఆ జీవితం జరగాలి. అదే ప్రార్థన. పృథివీ శాంతిరంతరిక్షం శాంతిరాపశాంతిరోషాధయశాంతిర్ వనస్పతాయ శాంతిర్విశ్వే మే దేవా శాంతి సర్వే మే దేవా శాంతి శాంతి శాంతిభిః తాభిః సర్వశాంతిభిః శమాయామోహం యదిహ ఘోరం యదిహ క్రూరం యదిహ పాపం తచ్ఛాంతం తచ్చివం సర్వమేవ శమస్తు నః. అన్ని వస్తువు కూడా శాంతి పొందడం, ఏ ఘోరాలు ఉందో అదంతా కూడా శమనం కావాలి. యదిహ ఘోరం యదిహ పాపం తచ్ఛాంతం, అన్ని కూడా శాంతి పొందాలి. అన్ని ప్రతి దీంట్లో శాంతి శాంతి శాంతి. ఆ శాంతిని, ఈ ప్రశాంతినియాల్లో ఉండే ఆ శాంతిదాతావైన పరమేశ్వరుడైన సత్సాయి వారు చరణారవిందాన్ని శరణు వేడి మేము ప్రార్థన చేసేది. సాయిరాం.